స్థానిక అవుట్డోర్ స్టేడియంలో మన డిఎస్డిఓ భూపతి గారు, కోచ్ అవినాష్ గారు మరియు నాగరత్నమయ్య గారు, రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన బాలబాలికలు అందరికీ నా నమస్సుమాంజలులు. ముఖ్యంగా ఈరోజు కనివిని ఎరగని ఒక గేమ్ను అవినాష్ కోచ్ గారు కర్నూలు తీసుకొని వచ్చి దాంట్లో అభివృద్ధి సాధిస్తే ఏ బెనిఫిట్స్ ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. దీన్ని మోడర్న్ పెంటథలాన్ అంటారు. పెంటా అంటే గ్రీక్లో 5 అని. 5 కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. అది చాలా మందికి తెలియదు. ఒకటో రెండో ఉంటాయి ఒక గేమ్స్లో. అంటే దీంట్లో 5 గేమ్స్ ఒకేసారి ఆడతారు. ఆడినప్పుడు ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు. అంటే దీంట్లో మెయిన్గా ఫెన్సింగు, తర్వాత స్విమ్మింగు, తర్వాత ఈక్వెస్ట్రియన్ అంటారు, స్టంబుల్స్ అంటే గుర్రాలతో దాటించేవాళ్ళు ఒకప్పుడు. స్టంబుల్స్ ఎగురుకుంటూ పోవాలా, ఆ గేమ్ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఈక్వెస్ట్రియన్ కొద్దిగా మార్చారు. నెక్స్ట్ లేజర్ గన్ అని, లేజర్ రన్, నాట్ గన్, లేజర్ రన్. సో ఈ లేజర్ రన్ ఇక్కడ శిక్షణ ఈరోజు ఇవ్వబోతున్నారు. సెలక్షన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మోడర్న్ పెంటథలాన్ అనేది నేషనల్ గేము మరియు ఏషియన్ గేము మరియు ఒలింపిక్ గేమ్. అంటే ఇక్కడ దీంట్లో స్టార్ట్ అయింది కాబట్టి కొత్తగా ఈ గేము, ఈ మోడర్న్ పెంటథలాన్ అనేది దీంట్లో తర్ఫీదు పొంది, శిక్షణ పొంది త్వరలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమస్ అయ్యి పథకాలు ఇండియాకు తెచ్చి అలాగే కర్నూలుకు పేరు తీసుకొచ్చే అవకాశం ఈ చిన్న పిల్లల్లో మెండుగా ఉంది. అంటే ఇది ఏదైనా కానీ కావాల్సింది ఏమంటే శ్రద్ధయా వర్ధతే విద్య అన్నాడు. ఇది ఒక విద్య. ఈ స్పోర్ట్స్ అనేది కూడా ఒక విద్య, ప్రాక్టీస్. ఇప్పుడే నారత్నమయ్య సార్ చెప్పాడు, అప్లైడ్ సైన్స్ అన్నాడు, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అన్నాడు. అంటే ఇది కేవలం ఏ రకంగా నేర్చుకోవాలి, ఏకాగ్రతగా ఆ తర్ఫీదు, ఆ శిక్షణ పొంది దాంట్లో మెలకువలు నేర్చుకొని దాంట్లో ఉత్తీర్ణులయ్యి స్పెషలిస్ట్ అయ్యి దాన్ని పథకాలు గెలుచుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ గేమ్లో. మిగతా ట్రెడిషనల్ గేమ్స్ కన్నా కానీ పిల్లలు వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. సపోజ్ ఎక్కడనో దారిలో స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ తిని ఇండైజెషన్ వల్ల ఆ రోజు గేమ్లో పార్టిసిపేట్ చేయలేకపోతారు. సడన్గా వేరే ఇష్యూ ఏదన్నా రావచ్చు, ఫుడ్ హెల్త్ హ్యాబిట్స్ బాగలేకపోతే. వాటర్ ఎక్కడంటే అక్కడ తాగకూడదు, ఫుడ్ కూడా ఎక్కడంటే అక్కడ తినకూడదు. వాటర్ కూడా మంచి స్టెరైల్ వాటరే తాగాలి. వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, జాండీస్ ఇలాంటివన్నీ కూడా తగిలినాయంటే ఆ స్కూల్ డేస్ పోవడమే కాక స్పోర్ట్స్ లర్నింగ్ క్లాసెస్ కూడా పోతాయి, గేమ్స్ లర్నింగ్ క్లాసెస్. ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి, అది కూడా స్వచ్ఛమైన ఫుడ్, సేఫ్ ఫుడ్ తీసుకోవాలి. ఎగ్ కూడా మంచిది, ప్రోటీన్ ఉంటుంది. అదే రకంగా ఇంటి ఫుడ్ కూడా తీసుకోవడం వలన హెల్త్ పాడవకుండా పిల్లలకు బాడీ బిల్డింగ్కు బాగా పనికొస్తుంది. దేహదారుఢ్యం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రీదింగ్ ప్రాక్టీస్ బాగా చేయాలి పిల్లలు. డీప్ ఇన్స్పిరేషన్, డీప్ ఎక్సలేషన్, డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్ ఒక 20 సార్లన్నా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ. ఆ బ్రీదింగ్ వల్లనే మనిషి యొక్క ప్రాణం ఉండేది. ప్రాణం పోయేటప్పుడు కూడా బ్రెత్ బయటకు వెళ్ళిపోతుంది. పుట్టినప్పుడు కూడా బ్రెత్తో పుడతాడు మనిషి, బ్రెత్ తీసుకుంటాడు. ఫస్ట్ యాక్ట్ బ్రీదింగ్, లాస్ట్ యాక్ట్ బ్రీదింగ్. సో బ్రీదింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలి పిల్లలు. సో బాగా డీప్ బ్రీదింగ్ తీసుకోవడం వలన కూడా వాళ్ళ మైండ్ బాగుపడుతుంది. బ్రెత్కు మైండ్కు డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఎవరైనా మెంటల్లీ పీస్ఫుల్గా ఉన్నారంటే కారణం వాళ్ళ బ్రీదింగ్ బాగుందని అర్థం. షాలో బ్రీదింగ్ వలన మెంటల్ డిరైల్మెంట్ రావచ్చు. కాబట్టి అందరూ హెల్తీగా బాగా జాగ్రత్తగా ఏకాగ్రతతో ఈ గేమ్ ప్రాక్టీస్ చేసి ఈ చిన్నారులు జీవితంలో ఎంతో ముందుకు పోవాలి.
అని అవినాష్ గారి గైడెన్స్ లో ఇది జరగాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అవినాష్ గారికి, భూపతి సార్కు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.